దీపాలు వెలిగించే కార్యక్రమం ఎంతో సుఖంగా ఉంటుంది. కాంతి అనే వెలుగు మనుషుల ఆత్మల్లోకి వెళ్ళి మనసుల్లో ఉల్లాసాన్ని నింపుతుంది. ఇప్పుడు నేనేం చేశాను? దీన్ని ఎందుకు ఆర్పేశాను? నేను దీనితోనే అన్ని దీపాలని వెలిగించాను కదా. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే ఈ కాగడ మిగతా దీపాలను వెలిగిస్తుందో అప్పటి వరకు ఇది మండుతుంది. ఎప్పుడైతే దీని అవసరం తీరిందో దీన్ని స్వయంగా ఆర్పేయటం జరిగింది. అర్థమైందా? జీవితం కూడా ఇదే విధంగా కాంతినిస్తుంది అని పేరు. మీరు జీవితంలో మంచి కర్మలు చేసినప్పుడు, ఇంకా ఉపకారం చేసినప్పుడు, ఎవరికైనా సహాయం చేస్తే అప్పుడు జీవించి ఉంటారు. ఇంకా ఏ రోజైతే ఇలా చేయటం ఆపేస్తారో, శ్వాస తీసుకుంటున్నా కూడా మరణించిన వారితో సమానం. అందుకని ఎప్పటి వరకైతే శ్వాస ఉంటుందో ఆశ రూపంలో కాంతిని వెలిగిస్తూ ఉండండి. విశ్వాసం ఉంచండి. మరణం తర్వాత కూడా మీరు జీవించే ఉంటారు. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ప్రపంచంలో అన్ని సంబంధాలు జన్మించిన తర్వాతే ప్రాప్తిస్తాయి, ఒక్క మిత్రత్వం తప్ప. మిత్రత్వం అనేది మాత్రమే మనం స్వయంగా ఎన్నుకునే సంబంధం. అందుకోసమే దానిని అనుసరించడం చాలా కఠినంగా ఉంటుంది. రాధా, నువ్వు కేవలం నిర్ణయం చెప్పు కృష్ణ. చూస్తూ ఉండు, నేను ఎంత శ్రద్ధతో దాన్ని అనుసరిస్తాను. సరే, చెప్తాను విను. మొదటి నియమం, విశ్వాసం అనేది మిత్రత్వానికి ఆధారం. ఎలాంటి దశలో అయినా మన మిత్రులపై మనం విశ్వాసం ఉంచాలి. వారి ఎలాంటి విషయాలను కూడా సందేహించరాదు. స్వీకరిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీ పైన విశ్వాసం ఉంచుతాను. ఇక రెండవది, తోడు. మిత్రుడు అనుచితమైన మార్గం వైపు వెళ్తున్నాడు అంటే అతని తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అతనిని మంచి మార్గంలోకి నడిపించేందుకు ప్రయత్నం చేయాలి. మిత్రత్వంలో ఏ కారణం చేతైనా మిత్రుడి నుండి దూరంగా వెళ్ళిపోకూడదు. రాదా, స్వీకరిస్తున్నాను కృష్ణ. నేను అన్ని పరిస్థితుల్లోనూ నీకు తోడుగా ఉంటాను. మూడవది, మిత్రుడు ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు తనకు అవసరం అనిపించినా, అది పగలైనా రాత్రైనా, భూకంపం వచ్చినా తుఫాను వచ్చినా కూడా రావాల్సి ఉంటుంది. తన మిత్రుడితో కలిసి ఉండాల్సి ఉంటుంది. తప్పకుండా కృష్ణ. అవసరంలో లేకపోతే వారిని మిత్రులు అని ఎలా అంటారు? అయితే వాగ్దానం చేయమరి, మన మిత్రత్వాన్ని నిలబెడతానని. ఎప్పుడైతే జీవులకు ఉనికి అనేది వచ్చిందో అప్పటి నుండే మరొక శబ్దానికి కూడా ఉనికి వచ్చింది. అదే సంఘర్షణ. వ్యక్తి జన్మించగానే జీవితం జీవించడానికి సంఘర్షణ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి తన లక్ష్యాన్ని పొందడానికి సంఘర్షణ చేస్తారు. మరొకసారి ఏదైతే పొందారో దానిని కాపాడుకోవడానికి సంఘర్షణ చేస్తారు. అందరూ వారి వారి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సంఘర్షణ చేసే సమయంలో చాలా కష్టం కలుగుతుంది. మీరు యోధులైతే తప్పకుండా యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈత నేర్చుకోవాలి అంటే అప్పుడు జలంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఎవరైతే నిత్యం నడుస్తూ ఉంటారో వారి కాలికి గాయాలవుతాయి. ఎవరైతే అలా నడుస్తుంటారో వారు తమ లక్ష్యం వరకు ఖచ్చితంగా చేరుకుంటారు. అందుకోసమే జ్ఞాపకం ఉంచుకోండి, జీవితం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కర్మని చేస్తూనే ఉండండి. సంఘర్షణని చేస్తూనే ఉండండి. కష్టాన్ని మర్చిపోండి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. మనుషులు ఎల్లప్పుడూ ఫలితం గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను ఏదైతే చేయబోతున్నానో దాని ఫలితం ఎలా ఉంటుందని, దాని పరిణామం ఏంటి అని. కానీ దాని గురించి మీకు చింత ఎందుకు? కర్మ అనేది మంచి అయినప్పుడు దాని పరిణామం చెడ్డగా అయ్యే అవకాశమే లేదు. మంచి కోరికతో కార్యం చేపట్టే వారికి ఫలితం గురించిన చింత ఎందుకు? ఎవరైతే పువ్వులు కోస్తారో వారికి ముళ్ళు కూడా ఖచ్చితంగా గుచ్చుకుంటాయి. ఎందుకంటే సుగంధం అనేది వారి చేతుల్లోనే ఉండిపోతుంది. వజ్రాల అన్వేషణలో గనిలోకి దిగిన వ్యక్తికి మట్టి మలినమైతే అంటుకుంటుంది, కానీ చేతులలో ఖచ్చితంగా వజ్రం ఉంటుంది. అందుకోసమే మంచి భావనలతో కర్మని చేయండి. పరిణామం అది కూడా మంచిదే అవుతుంది. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. మనస్సు, మనుషులు, విలువలు, ఈ మూడింటి ప్రారంభం మనస్సుతోనే జరుగుతుంది కదా. కానీ ఈరోజు మనం విలువల గురించి మాట్లాడుకుందాం. విలువ అనేది ఒక భావన. అది మన మనసుకు సంతృప్తినిస్తుంది.
ఈ పాత్రలో ఉన్న ఈ జలం గురించి చెప్పాలి అంటే ఏ జలమైతే ఈ పాత్రలో ఉండటానికి కారణమవుతుందో అది దాని అస్తిత్వాన్ని నిరూపిస్తుంది. ఇప్పుడు విలువల వల్ల స్వాభిమానం కలుగుతుంది, ఇక అభిమానం కూడా. ఈ రెండింటిలో చాలా తేడా ఉంది. ఏదైతే జలం ఈ పాత్రలో ఉంటుందో అది స్వాభిమానం. అది మన మనసుకి సంరక్షణ, ఆధారం. ఈ పాత్ర లోపల చల్లగా ఉంటుంది, ఇక తాగేవారికి కూడా చల్లదనాన్ని ఇస్తుంది. ఇక ఏదైతే జలం ఈ పాత్ర నుంచి బయటకొస్తుందో అదే అభిమానం. అది బయటున్న వేడికి ఆవిరి రూపంలో ఎగిరిపోతుంది. గుర్తుంచుకోండి, స్వాభిమానం మిమ్మల్ని జీవించేలా చేస్తుంది, మీకు శక్తినిస్తుంది. ఇక అభిమానం మీరు నష్టపోయేలా చేస్తుంది. మరి మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? స్వాభిమానులా లేదా అభిమానులా? నిర్ణయం మీదే. నిర్ణయంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. ముందుకి సాగిపో. అలా ముందుకు సాగే ప్రక్రియలో ఈ ప్రపంచం నీకు కొత్త జీవితాన్నిస్తుంది. ఒకరి మీద ఆధారపడి ముందుకు వెళ్ళటం అనేది అది మీ జీవితంలో ఎప్పటికీ మంచి అనే దానిని నేర్పించదు. ఒక్కోసారి మీ ఉనికిని పోగొట్టుకోవటంలో ఎలాంటి చెడు అనేది లేదు, కానీ రెండిటి మధ్య తేడా ఏదైతే ఉందో అది ఓ కొత్త జీవిత అస్తిత్వానికి నాంది పలుకుతుంది. అలా అని వేరే వారి కల చెదరగొట్టి తయారు చేసుకునే ఆ ఉనికి వల్ల ప్రయోజనం ఏముంటుంది? కోపంలో, నిజానికి కోపంలో ఎలాంటి చెడు లేదు. దాని కారణంగా ఒక దుష్టుడు మార్గంలోకి తీసుకురాబడితే, అలాగే దయ కారణంగా ఎలాంటి లాభం ఉండదు. దాని కారణంగా మీరు బలహీనులైతే, నిజానికి మంచి చెడు అనేది ఒక కర్మ కాదు. కేవలం అది ఎప్పుడు, ఏ స్థానంలో, ఎలా చేస్తారో ఆ నిర్ణయమే మంచి లేదా చెడు అవుతుంది. అది సరైన సమయంలో చేశారు అంటే అది మంచిది, లేదంటే అది నేరం. అది మిమ్మల్ని నిలువున దహించి వేస్తుంది. రాధాకృష్ణ. ఈ రోజు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. అందులో మొదటి ప్రశ్న, ఇలా ఎవరుంటారు? మీరు వారిని నిరంతరం తన్నిన తరువాత కూడా తను నవ్వుతూ మీకు సుఖాన్నిచ్చేవారు. మీరిచ్చే సమాధానం భూమి లేదా వృక్షం? రెండవ ప్రశ్న, ఇలా ఎవరుంటారు? మీరు ఏదీ చెప్పకపోయినా అన్నీ తెలుసుకుంటారు, అన్నింటినీ అర్థం చేసుకుని మీకు నిస్వార్థమైన భావంతో సహాయం చేస్తూ ఉంటారు. మీరిచ్చే సమాధానం సోదరులు లేదా మిత్రులు? ఇక మూడవ ప్రశ్న, మీకు ఆ భగవంతుడు ఎవరో తెలుసా? స్వయంగా తనే విషాన్ని తాగి మీ జీవితానికి అమృతాన్ని ప్రసాదించారు. ఇక మీ సమాధానం ఏమిటంటే మహాదేవుడు. ఒకవేళ మీ సమాధానాలు ఇవే అయితే మీ సమాధానాలు తప్పు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కేవలం ఒక్కటే ఒక సమాధానం, అది అమ్మ. చనుబాలు తాగే సమయంలో మీరు తనని ఎంత తన్నినా కూడా తను నవ్వుతూ మీ ఆకలి బాధను తీర్చి తను సంతోషిస్తుంది. మీరు ఏమీ చెప్పకపోయినా తను అన్నీ అర్థం చేసుకుంటుంది. మీ జీవితంలో కలిగే కఠిన పరిస్థితులనే విషయాన్ని తను తాగి మీకు సుఖం అనే అమృతాన్ని ఇస్తుంది. ఈ జీవితంలో మీరు ఏం చేసినా మీ తల్లి రుణాన్ని మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీరు మీ ఎదుగుదలలో, ఆనందంలో, మీకు కలిగే సుఖాలలో మనస్ఫూర్తిగా అమ్మని స్మరించుకోండి. అందరూ ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. అన్నింటికన్నా మంచి యుద్ధం ఏమిటంటే అందులో ఎప్పుడూ గొడవలనే ఉండవు. అర్థం ఏమిటంటే ఒప్పందం. ప్రతి ఒప్పందం అవసరమైన పరిస్థితుల్లో శుభం అవుతుంది. మనకన్నా శక్తివంతులతో ఒప్పందం చేసుకునేవారు విఘ్నులవుతారు. తనకు సరి సమానంగా ఉండేవారితో ఒప్పందం చేసుకునేవారు గుణవంతులు. తనకన్నా తక్కువగా ఉన్నవారితో చేయి కలిపేవారు దయకలవారు. ఒక యుద్ధం మీకు ఎంతో మంది శత్రువులను ఇస్తుంది, కానీ మీరు చేసుకునే ఒక ఒప్పందం మీకు ఒక మిత్రుడిని ఇస్తుంది. మీరు మీ పిడికిల్ని అప్పుడే బిగించండి ఎప్పుడైతే యుద్ధాన్ని ఆపడం అసంభవమో. లేదంటే చేతులు చాచి ఒప్పందం చేసుకోండి. ఎందుకంటే కలవటంలోనే సుఖం ఉంటుంది, విడిపోవటంలో కాదు. రాధాకృష్ణ. శీతాకాలపు సాయంత్రంలో మండుతున్న ఈ కర్రల దగ్గర చేతులు పెట్టడం అనేది ఎవరు చేయకుండా ఉంటారు? మంట తగ్గుతున్న ప్రతిసారి ఈ కర్రలను పైకి వేస్తూ అటు ఇటు తిప్పుతూ అంటుకునేలా చేస్తారు. అది తెలియకుండానే జరుగుతుంది. ఈ కట్టెలు ముందు మండుతాయి, తర్వాత మనకు వేడినిస్తాయి, ఆ తర్వాత బూడిదైపోతాయి. సరే చెప్పండి, ఈ అగ్ని ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది? సమాధానం సరైనదే, ఈ కట్టెల ద్వారానే.
అయితే చెప్పండి, మరి ఈ బూడిద ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? సమాధానం అదే, అది కూడా ఈ కట్టెల ద్వారానే. ఇప్పుడు అగ్ని ఇంకా బూడిద రెండూ కట్టెల ద్వారానే ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు ఆలోచించండి, అగ్ని ఈ కట్టెలను మండేలా చేస్తుంది, ఇక బూడిద, ఈ బూడిద మండుతున్న ఈ అగ్నిని ఆర్పేస్తుంది. ఏమైనా అర్థమైందా? మీలో ఉండేటటువంటి శక్తి మీ లోపలి నుంచి ఉత్పన్నమవుతుంది. ఇక అసమర్థ రూపంలోని బూడిద, దాని నిర్మాణం కూడా మీ లోపలి నుంచే జరుగుతుంది. మీ లోపల ఉన్న ప్రకాశాన్ని మేల్కొల్పి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేయాలని అనుకుంటున్నారా, లేదా మీ లోపలున్న అసమర్థతని మేల్కొల్పి ఈ ప్రపంచాన్ని అంధకారమయం చేయాలనుకుంటున్నారా? ఇక నిర్ణయం మీదే. రాధాకృష్ణ. జీవితంలో మీకు ఎప్పుడు ఇలాగే ఎంతో మంది కలుస్తుంటారు మీరు ఏం చేయాలో మీకు చెప్పడానికి. కానీ అంతకంటే కూడా ఎంతో గొప్ప విషయం ఏమిటంటే ఏం చేయకూడదో తెలుసుకోవటం. ఈ రోజు నేను మీకు అలాంటి విషయాలు 3 చెప్పాలనుకుంటున్నాను, మీ జీవితంలో ఎప్పటికీ చేయకూడనివి. అందులో మొదటిది, ఆనందంలో ఉన్నప్పుడు ఎప్పుడూ మాటివ్వద్దు. ఆనందం మీలో వాదించే గుణాన్ని మాయం చేస్తుంది. అలా ఆనందంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఈ మాట తర్వాత మీ మెడకు చుట్టుకొని బంధనం అవుతుంది. రెండవ విషయం, ఎప్పుడూ కోపంలో సమాధానం ఇవ్వద్దు. కోపం మీ యొక్క వివేకాన్ని తినేస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచనని నాశనం చేస్తుంది. కేవలం కొద్ది నిమిషాల పాటు కలిగే ఈ కోపంలో, ఆ కోపంలో ఇచ్చే సమాధానం తర్వాత జీవితం మొత్తానికి ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇక మూడవ విషయం, దుఃఖంలో ఉండగా ఎప్పుడూ ఏ నిర్ణయం తీసుకోవద్దు. దుఃఖం మీ యొక్క ఆలోచన శక్తి, అర్థం చేసుకునే శక్తిని నశింపచేస్తుంది. అలా దుఃఖంలో మీ మనసు తీసుకునే నిర్ణయం ఎప్పుడూ దుఃఖాన్ని మిగులుస్తుంది. సరిగ్గా చెప్పాలంటే మాట, సమాధానం, నిర్ణయం ఎప్పుడైనా సరే జీవితంలో ఆలోచించి ఇవ్వాలి, అలాగే తీసుకోవాలి. సరిగ్గా ఆలోచించిన తర్వాత ఏ పనినైనా చేస్తే అప్పుడు ఈ జీవితంలో ఎలాంటి సమస్యలకు తావనేదే ఉండదు. రాధాకృష్ణ. తెలుసు, అప్పుడప్పుడు మీ మనసులో ఇలాంటి ప్రశ్న రానే రాదా? ఈ ప్రపంచంలో అలాంటిది ఏది ఉంది దానిని పొందటం అసంభవం అనేది వస్తుంది కదా? నా మనసులో కూడా ఈ ప్రశ్న వస్తుంది. అప్పుడు నేను ఆలోచిస్తాను, ఈ ప్రపంచంలో అలాంటిది ఏముంది దానిని పొందటం అసంభవం అనిపించేది. ధనమా? కాదు. యశస్సు? కాదు. గౌరవం? కాదు. ప్రేమ? కాదు. అయితే మరి మనం దేనిని పొందటం అసంభవం అవుతుంది? ఆలోచించండి. సమాధానం ఏమిటంటే స్వయంగా మీలోని భయం, స్వయంగా మీలోని దోషం. అది ఎప్పుడూ ఎవరికీ దొరకదు. ఒకవేళ ఎవరికైనా దొరికినా కూడా ఆ వ్యక్తి తన తప్పుని అంగీకరించాలి అనుకోడు. కానీ ఏ వ్యక్తి అయితే తన తప్పుని అంగీకరిస్తాడో, తన దోషాన్ని అంగీకరిస్తాడో, వారికి ఈ ప్రపంచంలో దేన్ని పొందాలనుకున్నా ఎలాంటి బాధ అనేదే ఉండదు. అందుకనే ఆత్మవిశ్వాసం అనేది తప్పకుండా ఉండాలి. మీ వల్ల ఏ తప్పు జరగకుండా ప్రయత్నిస్తూ ఉండండి, కానీ ఆత్మ పరిశీలన కూడా చేసుకోండి. ఒకవేళ మీ వల్ల ఏదైనా తప్పు జరిగినా కూడా మీరు దాన్ని స్వీకరించండి, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ జీవితం ఆనందమయంగా ఉంటుంది. రాజ్యాన్ని చేరుకుంటావు. నువ్వు హస్తినని కూడా చంపలేదు, ఎందుకంటే అది ఎద్దు కాబట్టి, గో సంతతికి చెందింది కాబట్టి. నేను కూడా ఎద్దునే, అందువల్లే నేను సురక్షితం. కానీ నువ్వు నీ ఇంటికి తిరిగి వెళ్ళలేవు కృష్ణ. హస్తినను నేను చంపకపోవడానికి కారణం తనలో ఎలాంటి దోషమూ లేదు. హస్తిన కేవలం కంసుని మాయకు ప్రభావితమైంది. అందుకనే నేను హస్తినకు ముక్తిని ప్రసాదించాను. కానీ అరిష్టాసురా, నువ్వు ఎద్దు రూపంలో వచ్చిన ఒక అసురుడివి. ఇక ఈ రోజు నీ అంతం నిశ్చయం. నాకు ఇష్టమైన వారి వేషంలో వచ్చినా కూడా చెడ్డవారెప్పుడు చెడ్డవారే అవుతారు. అందువల్ల ఆ చెడ్డవారిని అంతం చేయడం తప్పనిసరి. ఈ ప్రపంచానికి నేను ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. చెడును ఎప్పుడూ రంగు, రూపం, జాతి, వేషం, ఆకారం ఉన్న కారణంగా క్షమించకూడదు అని. ఏ అసురశక్తి అయినా మిత్రుని వేషంలో వచ్చినా లేదా శుభం కలిగించే వారిలా నటించినా కూడా అసురశక్తి ఎప్పటికీ వినాశనానికే కారణమవుతుంది. అసురుడు ఎప్పుడూ అసురుడే అవుతాడు. అసురుడికి సమాధానం అతని భాషలోనే చెప్పాల్సి ఉంటుంది. దయతో కాదు, దండన ద్వారా. అప్పుడప్పుడు మన అందరి మనసులో ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. అసలు ఈ ప్రేమ ఏంటి అని, ఈ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి అని. సమాధానం పెద్దగానే ఉంటుంది. ఎప్పటి వరకు అయితే మీరు ప్రేమించలేదో
అప్పటి వరకు మీరు ఈ ప్రేమని అర్థం చేసుకోలేరు. స్వర్ణం కూడా మకుటంగా మారి అలంకరింపబడాలి అంటే దానిని కాల్చి పుటంలో పెట్టడం అనే దుఃఖాన్ని భరించక తప్పదు. ప్రేమకు అసలైన నిర్వచనం తెలియాలి అంటే అప్పుడు మోహాన్ని త్యాగం చేయడం తప్పనిసరిగా జరగాల్సిన పని. ఏ ప్రేమైతే ఎవరినైనా పొందడానికి కలుగుతుందో ఆ ప్రేమ ప్రేమే కాదు, అది మోహం. అందువల్లే త్యాగం చేయాల్సి ఉంటుంది. మనల్ని, మన యొక్క అహంకారాన్ని, మన అస్తిత్వాన్ని, అలాగే మోహాన్ని. అప్పుడు చూడండి, మీ ప్రేమ ఇక ఎప్పుడూ మీతోనే ఉంటుంది. రాధాకృష్ణ. జీవితంలో ఎప్పుడైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మనుషులు 2 రకాల భావాలతో కలిసి ప్రయాణిస్తారు. మొదటిది తమ లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పం. ఇక రెండవది తమ లక్ష్యం వరకు చేరుకోవటానికి మార్గం. అంతా అదే చేస్తారు, కానీ అందరూ అనుకున్నట్టు తమ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఎందుకంటే లక్ష్యాన్ని సాధించాలనే ప్రయత్నంలో మనుషులు కొన్ని అంశాలను వదులుకోవాల్సి వస్తుంది. కొంతమంది తమ సంకల్పాన్ని వదిలేస్తారు, కొంతమంది తమ మార్గాన్ని. ఎవరైతే తమ మార్గాన్ని మార్చుకుని ప్రయత్నం చేస్తారో వారు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. కానీ తమ సంకల్పాన్ని వదిలేసేవారు సఫలత యొక్క తీయదనాన్ని ఎప్పటికీ అనుభవించలేరు. అందువల్లే మీ సంకల్పాన్ని ఎప్పుడు వదిలిపెట్టద్దు. సంకల్పాన్ని వదిలిపెట్టడం వల్లే పౌర్ణమి నాడు కూడా చంద్రుడికి గ్రహణం పడుతుంది. మీ సంకల్పాన్ని దృఢంగా ఉంచుకోండి, మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. రాధాకృష్ణ. తన భవనం యొక్క అత్యంత ఎత్తైన భాగంపై నిలబడిన వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక భయం ఉండే తీరుతుంది. భయం, ఆ భవనం ఎక్కడ కుప్పకూలిపోతుందో అని. భయం, తను ఎక్కడ పడిపోతాడో అని. ఆ కారణంగానే ఆ విధంగా పైనుండేటటువంటి ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించలేడు. కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా వృక్షపు కొమ్మ మీద కూర్చున్న పక్షిని చూసారా? ఆ కొమ్మ ఊగినప్పుడు కూడా ఆ పక్షికి పడిపోతాననే భయం ఉండదు. ఎందుకు అంటే దానికి దాని రెక్కల మీద ఉన్న నమ్మకం. అదేవిధంగా మనలో చాలా మంది జనులు ఎవరో ఒకరి సహాయంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎవరి సహాయం వలనో జీవితంలో విజయాన్ని పొందుతారు. కానీ విజయం యొక్క ఆనందాన్ని కేవలం వారే పొందగలరు ఎవరికైతే పడిపోతామనే భయం ఉండదు. అందువల్లే ఎవరి సహాయంతోనూ కాదు, మీ యొక్క స్వయం కృషి మీద విశ్వాసం ఉంచండి. రాధాకృష్ణ. పొందటం అలాగే పోగొట్టుకోవటం రెండూ జీవితంలో మహత్వపూర్ణ అంశాలు. జీవితం మొత్తంలో మనుషులు కొన్ని పొందుతారు, అలాగే మరికొన్నిటిని పోగొట్టుకుంటారు. కొన్నిసార్లు ధనాన్ని పోగొట్టుకుంటారు, మరికొన్నిసార్లు గౌరవాన్ని, కొన్నిసార్లు మిత్రులను పోగొట్టుకుంటారు, అలాగే అభిమానాన్ని కూడా. పోగొట్టుకోవటం అనేది ఏమీ చెడ్డ విషయం కాదు, ఎందుకంటే పోగొట్టుకోవటంతో పాటు అవి మీకు అమూల్యమైన సందేశాన్ని ఇస్తాయి. ఏ విధంగా వాటిని తిరిగి మళ్లీ పోగొట్టుకోకూడదు. అందువల్లే ఒకవేళ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ సందేశం నుంచి నేర్చుకోవటం మొదలు పెట్టాలి. ఆ విధంగా మీరు నేర్చుకోగలిగినట్లయితే గనుక మీరు పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి పొందగలరు. రాధాకృష్ణ. నేటి నుంచి మీరు గోపీశ్వరుడు అనే నామంతో పూజలు అందుకుంటారు. మహాదేవ. ఈ జీవితంలో ఏదైనా పొందాలి అంటే ఆలోచన ఇంకా పని చాలా అవసరం అవుతుంది. కానీ కేవలం ఆలోచనతోనే లేక కేవలం పని చేయడంతోనే మీరు కోరుకున్నది నెరవేరుతుందా? లేదు. కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు, పని చేయలేరు. దానివల్ల వారు కోరుకునేది నెరవేరదు. కొంతమంది ఏమీ ఆలోచించకుండా పనిచేస్తూ ఉంటారు, వారు కూడా కోరుకునేది నెరవేరదు. గుర్తుపెట్టుకోండి, వృక్షాన్ని నరకాలి అంటే మీరు గొడ్డలితో నరకటం ఒక్కటి మాత్రమే సరిపోదు. దానిని ఏ దిక్కును పెట్టి కొట్టాలో కూడా దాని ఆలోచన శక్తి మీకు ఉండాలి. ఆలోచన ఇంకా పని సరిగ్గా వీటిని అనుకరిస్తే ఖచ్చితంగా మీరు కోరుకునేది దక్కుతుంది. రాధాకృష్ణ. మనం మనుషులం ఎంతో దృఢమైన వాళ్ళం. ఒక్కసారి లక్ష్యం మీద దృష్టి పెడితే దాన్ని సాధించడానికి సర్వం పణంగా పెట్టేస్తాం. కానీ ఆ లక్ష్యం సాధించే ఆతృతలో మనం ఆ ఆనందాన్ని ఆస్వాదించటం మర్చిపోతాం. ప్రాణం పెట్టి మరీ ప్రయత్నిస్తారు ధనం సంపాదించడానికి. మరి అదే ధనాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖర్చు చేస్తూ ఉంటారు. అవునా కాదా? చూడండి, కోరిక తప్పు విషయం కాదు. కానీ కోరికను తీర్చుకోవాలనే కోరికతో ఆ మార్గంలోని వచ్చే ఆనందాన్ని మర్చిపోవటం అది మూర్ఖత్వం అవుతుంది. అప్పుడప్పుడు కోరికను పూర్తి చేసుకునే ప్రయత్నంలో అన్నిటినీ కోల్పోతారు. మర్చిపోతూ ఉంటారు అర్ధచంద్రుడు ఎక్కువ అందంగా ఉంటాడని. లేని దాని గురించి ప్రయత్నించటం మానేసేయండి. కానీ ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా ఆనందించండి.
వెనకడుగు వెయ్యకండి. రాధాకృష్ణ. మనం అందరూ మన జీవితంలో మన కొరకు సర్వశ్రేష్టమైన వాటినే కోరుకుంటాం. అందరికంటే మంచి సౌకర్యం కావాలని కోరుకుంటాం. అందరికంటే ఎక్కువ గౌరవాన్ని కోరుకుంటాం. కానీ ఇలా సంపాదించటం అనేది అందరికీ సాధ్యమా? ఎందుకు కాదు? కేవలం ఇక్కడ సమస్య సమయం. మన జీవితం స్థిరంగా ఉండదు. అందుకని సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే సరైన ప్రతిఫలం ఉంటుంది. మీరే ఆలోచించండి. ఎవరికైతే కలలు కనటం నచ్చుతుందో వారికి రాత్రి చాలా చిన్నదైపోతుంది. కల నిజం చేసుకోవాలనుకునే వారికి ఉదయం చాలా చిన్నగా మారిపోతుంది. గౌరవం పొందాలి అనుకునే వారికి దాతృత్వం చిన్నగా అయిపోతుంది. ఎవరైతే జ్ఞానం పొందాలి అనుకుంటారో వారికి అజ్ఞానం. జీవితంలో లక్ష్యం సాధించాలి అంటే సమయాన్ని ఉపయోగించటం సరిగ్గా తెలిసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. రాధాకృష్ణ. జీవితంలో పరిచయాలనేవి చాలా అవసరం అవుతాయని చెప్తూ ఉంటారు. సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారాలు నడుపుతూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే వ్యవహారం. ఇప్పుడు ఈ విషయంలో ఆలోచించండి. మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని కలుస్తారో అది నిశ్చయించేది సమయం. మీరు మీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నారో అది నిర్ణయించేది మీ హృదయం. కానీ మీరు ఎవరినైతే కలిశారో వారి హృదయంలో ఎప్పటి వరకు ఉండాలి అనేది నిశ్చయించేది మాత్రం మీ నడవడిక. మీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచి జరుగుతుంది. రాధాకృష్ణ. ఈ పత్రం రాధ ఇచ్చింది నీకోసం. మీరు ఈ పుష్పాన్ని చూసారా? ఇది అదే పుష్పం. దీని యొక్క జీవితం ఈ భూమి మీద ఆరంభమైంది. ముందు మొగ్గగా జన్మిస్తుంది, మెల్లమెల్లగా విచ్చుకుంటుంది, ఆఖరికి అందమైన పుష్పంగా మారుతుంది. చూసేవారందరూ దీనిని ప్రశంసిస్తారు. ఈ పుష్పం తేనెను కూడా ఇస్తుంది. ఆ తర్వాత మొక్క నుంచి విరిగి కింద పడిపోతుంది. ఎందుకు? ఈ పుష్పం ఎందుకలా పడిపోతుంది? ఆలోచించండి. ఆ మొక్క మీద పుష్పంగా ఉండటం ఈ పుష్పం యొక్క అధ్యయనం కానే కాదు. ఒకవేళ ఈ పుష్పం దేవతల పాదాల దగ్గర అలంకరించబడచ్చు, లేదా ఒక స్త్రీ తలలో అలంకరణగా మారచ్చు, లేదా ఎవరికైనా మీరు ఈ పుష్పాన్ని చూసారా? ఇది అదే పుష్పం. దీని యొక్క జీవితం ఈ భూమి మీద ఆరంభమైంది. ముందు మొగ్గగా జన్మిస్తుంది, మెల్లమెల్లగా విచ్చుకుంటుంది, ఆఖరికి అందమైన పుష్పంగా మారుతుంది. చూసేవారందరూ దీనిని ప్రశంసిస్తారు. ఈ పుష్పం తేనెను కూడా ఇస్తుంది. ఆ తర్వాత మొక్క నుంచి విరిగి కింద పడిపోతుంది. ఎందుకు? ఈ పుష్పం ఎందుకలా పడిపోతుంది? ఆలోచించండి. ఆ మొక్క మీద పుష్పంగా ఉండటం ఈ పుష్పం యొక్క అధ్యయనం కానే కాదు. ఒకవేళ ఈ పుష్పం దేవతల పాదాల దగ్గర అలంకరించబడచ్చు, లేదా ఒక స్త్రీ తలలో అలంకరణగా మారచ్చు, లేదా ఎవరికైనా ప్రేమ వ్యక్తపరచడానికి ఉపయోగపడచ్చు. చూడండి, జీవితంలో లక్ష్యాన్ని సాధించాలి అంటే యాత్ర గురించి భయం ఉండకూడదు. మన ఉనికిని పెంచుకోవాలి. వారి నుంచి మీరు తప్పించుకొని దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని ఈ ఉనికిలోకి తీసుకొచ్చారో. ఇదే జీవితం యొక్క నిరంతర ప్రక్రియ. రాధాకృష్ణ. మన అందరికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ రాయితో పరిచయం జరుగుతుంది. ఈ ప్రపంచం మన మీద ఎప్పుడో ఒకప్పుడు ఈ రాళ్లను కురిపిస్తుంది. అప్పుడప్పుడు మనల్ని తప్పుగా అనుకుని, అప్పుడప్పుడు మనం విఫలం అయ్యామనుకుని, అప్పుడప్పుడు మనల్ని బుద్ధిహీనులు అనుకుని. కారణాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ రాళ్లతో దెబ్బలు తినాలా వద్దా అనేది ఆ నిర్ణయం మన చేతిలోనే ఉంది. మీరు కావాలి అనుకుంటే ఈ రాళ్లతో దెబ్బలు తిని శోక సముద్రంలో మునిగిపోవచ్చు. లేదా ఒకవేళ కావాలి అనుకుంటే ఈ రాళ్లతో వారధిని నిర్మించి సమస్య అనే సాగరాన్ని దాటేయొచ్చు. నిర్ణయం మీదే. ఈ రాయి మన నిందల యొక్క ప్రతిరూపం. అలాగే మన ఆలోచనది. ఎవరైతే ఈ ఆలోచనల్ని ప్రతికూలంగా మార్చుకుంటారో వారు కేవలం కష్టాన్ని పొందుతారు. ఎవరైతే ఈ ఆలోచనల్ని అభివృద్ధి కోసం అనుకూలంగా మార్చుకుంటారో వారు విజయ శిఖరాన్ని అందుకుంటారు. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచన అనేది మీ శత్రువు కాదు. ఆలోచన అనేది మీకొక మంచి మిత్రుడు. రాధాకృష్ణ. తీయటి నీరు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఉప్పు నీరు ఎవ్వరికీ ఆనందాన్ని ఇవ్వదు. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ముత్యం
సముద్రపు లోతుల్లోనే తయారవుతుంది. ఉప్పు నీరు మధ్యలోనే ఉంటూ అది అనుక్షణం రాళ్లకు తగులుతూ ఆ ఆల్చిప్ప ఉనికిని పనంగా పెడుతూనే అవి ముత్యాలను అందిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకో? సమస్యలని ఎదుర్కోకుండా, ప్రమాద సమయాలలో కష్టపడకుండా మీకు సుఖం దక్కటం అనేది అసంభవం. అందుకని నిర్భయంగా సమస్యలను ఎదుర్కోండి. ఇక నాతో కలిసి ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ. అందరికీ సమయం యొక్క గొప్పతనం బాగా తెలుసు. సమయమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సమయమే మనకి నష్టం కలిగిస్తుంది. కొన్నిసార్లు సమయం మంచిగా నడుస్తుంది, అలాగే మరికొన్నిసార్లు చాలా చెడుగా నడుస్తుంది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే మనమే సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, సమయం కేవలం వెళ్ళిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ వెనక్కి తిరిగి రాదు. అందుకని సమయం ఉన్నప్పుడే సమయాన్ని వృధా చేయకూడదు. ఏం చెయ్యాలి అనుకున్నా ఇవాళ, ఇప్పుడే, ఈ క్షణమే ప్రారంభించండి. ఒకవేళ అది ఎవరికైనా సుఖాన్ని ఇవ్వాలి అనుకుంటే, లేదా స్వయంగా మనల్ని మార్చుకోవడానికే కావచ్చు, ఏదైనా కావచ్చు, సమయాన్ని వృధా చేయకండి. సమయం ఎవరికి సహాయం చేస్తుంది అంటే ఎవరైతే ఆ సమయాన్ని గౌరవిస్తారో. రాధాకృష్ణ. ప్రతి దానికి పరిమితి అనేది ఒకటి ఉంటుంది. కఠినత్వానికి, బాధకి, సమస్యకి, అలాగే చీకటికి కూడా. ఒకవేళ దేనికైనా పరిమితి లేదు అంటే కేవలం అది కఠినమైన శ్రమకు మాత్రమే. మీరు అంతా చూసే ఉంటారు, రాత్రి ఎంత చీకటిగానైనా ఉండనివ్వండి, నక్షత్రాలు తమ శక్తి కొద్దీ పోరాడుతూనే ఉంటాయి. ఇక చివరిగా వెలుగు అనేది రానే వస్తుంది. తుఫాను పక్షులు నిర్మించుకున్న గూళ్లను చెల్లాచెదురు చేసేస్తుంది, కానీ పక్షులు తిరిగి వాటి గూళ్లను మళ్లీ నిర్మించుకుంటాయి. ఆ విధంగా పరిమితిని అధిక పరిమితి చేత ఓడించాల్సి ఉంటుంది. కాబట్టి మీ శ్రమ అధిక పరిమితి. రాధాకృష్ణ. ప్రవహించే నదులు ఎంతో అందంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. అది ప్రవహించే దారి పొడుగునా కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. భూమికి నీటి సమస్యని తీరుస్తుంది, కరువును దూరంగా ఉంచుతుంది. బహుశా అందుకనేనేమో నదిని గౌరవించి పూజిస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ నది ఎలా జన్మిస్తుందో అన్నది? ప్రారంభంలోనే ఇది ఇంత విశాలంగా, వేగంగా ఉంటుందా? లేదు. ఈ నది అనేది వర్షపు చిన్న చిన్న చినుకులతో మొదలయ్యి ఒక సూక్ష్మధారగా ఏర్పడుతుంది. ఈ సూక్ష్మధారే ఎన్నో పర్వతాలను చీల్చుకుంటూ, స్వయంగా ప్రవహిస్తూ, ఎంతో ఎత్తైన కొండల మీద నుంచి కిందకు పడుతూ, చెట్లను, రాళ్లను గుద్దుకుంటూ ఒక విశాలమైన నదిగా మారుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎవరూ ఒకేసారిగా గొప్పవారైపోరు. చిన్న చిన్న ప్రయత్నాలలో విజయాలు సాధిస్తూ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందుతారు. అందుకని జీవితంలో ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఆ విధంగా మీ అస్తిత్వాన్ని మీరే ఏర్పరచుకోండి. రాధాకృష్ణ. ఒక్కోసారి మనం తల్లిదండ్రుల పట్ల ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తాం. అనుకుంటూ ఉంటాం అసలు వారికి మన గురించిన ఆలోచన ఉందా లేదా అని. అనుకుంటూ ఉంటాం వారికి అసలు మనం ఉన్నామనే విషయం కూడా గుర్తులేదని. వారి పట్ల విసుగు చూపిస్తాం. కానీ మీరు ఎప్పుడైనా దీనిని అనుభవించారా? మన కళ్ళతో మనం ఎప్పుడూ మన ముక్కుని చూడలేము, ఎందుకంటే అది కళ్లకు చాలా దగ్గరగా, కళ్ల మధ్యలో ఉంటుంది. కానీ ఎవరైనా ముఖం మీద దాడి చేస్తే అప్పుడు మీ చెయ్యి అన్నిటికంటే ముందు ముక్కుకు అడ్డుగా పెట్టి దానిని కాపాడుకుంటుంది. మన అమ్మా నాన్న కూడా సరిగ్గా అలానే ఉంటారు. మీ యొక్క మంచి కోసం, మీ యొక్క సురక్ష కోసం ఎప్పుడూ తత్పరులై ఉంటారు. అందువల్ల వారి ప్రేమను ఎప్పుడూ కూడా శంకించొద్దు. ప్రతిసారి వారి ప్రేమ మీకు స్పష్టమైన రూపంలో కనపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రేమ ఎలాంటిది అంటే ఎప్పుడూ మీకు పడగలాగా వెన్నంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. రాధాకృష్ణ. తుమ్మ చెట్టు ఎంతో విశాలంగా ఉంటుంది, అలాగే రావి చెట్టు కూడా విశాలంగానే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా ఎందుకని తుమ్మ చెట్టును నరికి ఆ తర్వాత దానిని ఉపయోగిస్తారు? ఎందుకని రావి చెట్టును నరకకుండా పూజిస్తారు? ఎందుకు అంటే రావి చెట్టు దాని కింద కూర్చుని బాటసారులకు నీడనిస్తుంది, దాని కొమ్మల మీద అసంఖ్యాకమైన పక్షులకు ఆశ్రయాన్నిస్తుంది. అంతేకాని అది తుమ్మ చెట్టులా ఎవరికి హాని కలిగించదు. రావి చెట్టు అందరికీ చల్లటి నీడనిచ్చి పూజలందుకుంటుంది. ఈ ప్రపంచంలో ఒకవేళ మీరు గౌరవం పొందాలి అనుకుంటే అప్పుడు రావి చెట్టులాగానే వ్యవహరించాలి. కొన్నింటిని ఇవ్వటం నేర్చుకోండి. ఆనందం, సుఖం, చల్లదనం, వీటిని పంచటం నేర్చుకోండి. అంతేగాని ముళ్ళలాంటి మాటలతో ఎప్పుడూ ఎవరికి బాధను కలిగించొద్దు. గౌరవం తనంతటా అది నడుచుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా మారి ఉంటుంది. రాధాకృష్ణ. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక స్థానంలో ప్రేమ కలిగే ఉంటుంది అని.
అది ఎలాంటిదంటే తల్లిదండ్రులకు తమ పిల్లల మీద కలుగుతుంది, ఓ జ్ఞానికి జ్ఞానం మీద కలుగుతుంది, ఏదైనా కళాకారుడికి కళ మీద కలుగుతుంది. అలాంటివి ఎన్నెన్నో. కానీ నిజం చెప్పాలంటే వాస్తవంగా ఇది ప్రేమేనా? మోహం కూడా అయ్యుండొచ్చు కదా. ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ ప్రేమకి మోహానికి మధ్య గల తేడా ఏంటని. తేడా ఏమిటంటే బంధనంలో ఉండడం. ఏదైతే మనల్ని బందీలుగా చేస్తుందో అది మోహం, ప్రేమ కాదు. ప్రేమ ఏంటంటే అది మిమ్మల్ని విముక్తుల్ని చేసి వికాసం వైపు నడిపిస్తుంది. సరే, నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. కొంతమంది తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఏదైనా వేరే నగరానికి చదువుకోవటానికి పంపించలేరు. తమ సంతానాన్ని వారి వారి మిత్రులతో కలిసి ఆడుకోవటానికి పంపించలేరు. తమ పిల్లలకి ఏ బాధ కలగకూడదనే తాపత్రయంతోనే చింతిస్తూ ఉంటారు. ఇక ఆ కారణంగానే వారిని బంధించి ఉంచుతారు. ఇది ప్రేమ మాత్రం కాదు, ఇదే మోహం. ఒకవేళ ఇదే ప్రేమ అయినట్లయితే గనక అప్పుడు వారు కోరుకుంటారు తమ సంతానం తల్లిదండ్రుల నీడ నుంచి బయటకొచ్చి ఈ ప్రపంచాన్ని చూసి దానిని అర్థం చేసుకుని దాని నుంచి జ్ఞానాన్ని పొంది తమ అనుభవాల నుంచి పొందిన సారంతో తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని పొందాలని కోరుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మోహం నుండి భయం ఉత్పన్నమవుతుంది, కానీ ప్రేమ నుండి కేవలం ఆనందం. అందువల్లే బంధించి ఉంచకండి, ముక్తులని చేయండి. ఎందుకంటే అదే ప్రేమ. రాధాకృష్ణ. ప్రపంచంలో సంబంధాలు ఎంతో మహత్వపూర్ణమైనవి. ఇప్పుడు ఇక్కడున్న ప్రశ్న ఏమిటంటే సంబంధం అంటే ఎలా ఉండాలి అని. సంబంధం అనే మాటలోని మొదటి అక్షరమే సం అనే శబ్దంతో మొదలవుతుంది. సం అంటే అర్థం సమానత. ఎవరి పట్లైనా సంబంధాన్ని నిలబెట్టుకోవాలంటే మీరు అంతగా లొంగిపోవద్దు. ఎంతగా అంటే తిరిగి లేవటానికి మరొకరి సహాయం తీసుకునే అంతగా. గుర్తుపెట్టుకోండి, లొంగిపోయి ఉండాలనుకునేవారు సంబంధాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోలేరు. సంబంధాన్ని ఎవరితో కలుపుకోవాలంటే ఎవరైతే మిమ్మల్ని సమానంగా చూస్తారో, మీకు గౌరవాన్ని ఇస్తారో. ఎందుకంటే గౌరవంతోనే సంబంధం ఏర్పడుతుంది, అలాగే బలపడుతుంది. రాధాకృష్ణ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, తల్లి తన సంతానానికి జన్మనిచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? 9 నెలల గర్భం, తీవ్రమైన ప్రసవ వేదన. ఆ వేదన ఎంత భయంకరంగా ఉంటుంది అంటారంటే మనిషిగా సంతానానికి జన్మనివ్వడంతో పాటు తల్లికి కూడా పునర్జన్మ లభిస్తుంది అని. ఆ జన్మతో పాటే తల్లి యొక్క నొప్పి కూడా అంతమైపోతుంది. కానీ దానినే మీరు దృష్టికోణం మార్చి చూడగలిగినట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది బాధ యొక్క ఈ అంతం ఒక అపార ఆనందానికి ప్రారంభం అని. సంతానానికి ఆరంభం, ఆ సంతానం తల్లిదండ్రుల యొక్క సుఖానికి ప్రారంభం. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనం అప్పుడప్పుడు ఏదో ఒక సంబంధం లేదా ఏదైనా స్థితి యొక్క బాధాకరమైన అంతానికి కారణంగా ఎంతగానో చెలించిపోతాం. మనం ఆ ఆనందకర ఆరంభాన్ని కనీసం చూడలేకపోతాం. గుర్తుపెట్టుకోండి, బాధ ఆనందం యొక్క ప్రారంభ లక్షణం. రాధాకృష్ణ. అగ్ని ఏం చేస్తుంది? దహిస్తుంది. అది చెక్కైనా కావచ్చు, లేక బొగ్గు కావచ్చు, వస్త్రం కావచ్చు. దేనినైనా సరే మీరు అగ్నిలో వేశారు అంటే అది బూడిదైపోతుంది. కానీ బంగారం, ఒకవేళ మీరు బంగారాన్ని గనక అగ్నిలో వేస్తే అప్పుడు అది మరింత వన్నె చేకూర్చుకుని ఒక ఆభరణంగా మారుతుంది. ఒకవేళ మీరు లోహాన్ని గనక కాలిస్తే అప్పుడు అది ఉపయోగపడే వస్తువుగా మారుతుంది. ఎందుకు అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అంత శక్తివంతమైన అగ్ని వాటిని కాల్చివేసే అగ్ని కన్నా ఎక్కువ తీక్షణంగా ఉంటాయి. ఈ అగ్ని నిశ్చయమైనది, ఈ అగ్ని పవిత్రమైనది. ఒకవేళ మీ నిశ్చయం దృఢంగా ఉంటే, మీ ఆలోచన పవిత్రంగా ఉంటే అప్పుడు మీరు ఆభరణంగా మారి బయటకొస్తారు. లోహంగా దృఢంగా మారి నిలబడగలుగుతారు. కష్టాల నుంచి బలాన్ని పొందగలిగితే మీకు అసాధ్యమైనది ఏదీ కూడా ఉండదు. రాధాకృష్ణ. మనిషి యొక్క జీవితం అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్తారు పుట్టడానికి మరణించడానికి మధ్య ఉండే సమయం అని. అసలు మృత్యు అనేది ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు మనిషి శ్వాస తీసుకోవడం ఆపేస్తాడో, పాపపుణ్యాలని చేయటం ఆపేస్తాడో, ఆలోచనని వదిలిపెట్టేస్తాడో అప్పుడా? అలా కాదు. చూడండి, నీటికి మృత్యువు అప్పుడు కలగదు, అది ఎప్పుడైతే పుష్కలంగా లభిస్తుందో. నీటికి మృత్యువు అప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే అది దాహాన్ని తీర్చడం మానేస్తుందో. సూర్యుడి యొక్క మృత్యువు తన మీద గ్రహణం కలిగినప్పుడు జరగదు, లేదా సూర్యాస్తమయం జరిగినప్పుడు జరగదు. సూర్యుడి యొక్క మృత్యువు అప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే తన భవిష్యత్తులో ఈ ప్రపంచంలోని జీవులకు వెలుగును ప్రసాదించడం ఆపేస్తాడో. అదేవిధంగా మనుషుల యొక్క అంతం
వారి మృత్యువు అప్పుడు కలుగుతుంది ఎప్పుడైతే వారి లోపల కరుణ అనేది అంతమైపోతుందో. కరుణ, ఆ భావమే మనుష్యులను మనుష్యులుగా తీర్చిదిద్దుతుంది. ఏ మనిషికైనా మరో మనిషి యొక్క కష్టాన్ని, వారి అవసరాన్ని అర్థం చేసుకోగలుగుతారో, అలాగే వారు వారికి సహాయం చేయడం ద్వారా బలాన్ని కలిగిస్తారో, వారు ఈ సృష్టికి నియంతగా మారేందుకు పాత్రులు కాగలుగుతారు. చూడండి, ప్రపంచంలో మృత్యువు కేవలం ఒకేసారి కలుగుతుంది. మరి ముందే ఎందుకు మరణించాలి? ఈ కరుణను ఎందుకు చంపేయాలి? ఒకరికి సహాయం చేసే మనుషులుగా మారండి. మృత్యువు తర్వాత కూడా జీవించే ఉండండి. రాధాకృష్ణ. నదిలోని నీరు తీయగా ఉంటుంది, సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. ఇక ఏదైనా మురుగునీరు మాత్రం దుర్గంధంతో నిండిపోయి ఉంటుంది. ఎందుకు? నదిలోని నీళ్లు తీయగా ఉంటాయి ఎందుకంటే అది అందరికీ నీటినిస్తుంది. సముద్రం నీటిని తీసుకుంటుంది, అందువల్లే ఉప్పగా ఉంటుంది. ఇక మురుగునీరు, దాని ప్రవాహం ఆగిపోయి ఉంటుంది. ఇక ఆ కారణంగానే అది దుర్గంధంతో నిండిపోయి ఉంటుంది. ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నదిలా ప్రవహిస్తూ జీవితంలో అందరికీ ఏదైనా ఇవ్వటం నేర్చుకుంటే అప్పుడు జీవితం కూడా తీయగా తయారవుతుంది. ఒకవేళ సముద్రంలాగా ఇవ్వటానికి బదులుగా కేవలం తీసుకుంటూ ఉంటే మనసు కూడా కఠినంగా తయారైపోతుంది. ఒకవేళ మురుగునీరులాగా ఏ కదలిక లేకుండా ఉన్నా, ఉన్న చోటే ఉండిపోయినా సరే ఏ పనికి ఉపయోగపడకుండా అయిపోతారు. అందువల్లే ఎటువంటి విరామం లేకుండా పనిని చేస్తూనే ఉండండి. ఇక మీ దగ్గర ఏమున్నా సరే దానిని పంచి ఇవ్వటం నేర్చుకోండి. అప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. రాధాకృష్ణ. మనుషుల్లో ఒక విశేషమైన గుణం దాగి ఉంటుంది, మూల్యాంకం చేయటం. ఏది ఖరీదైనది, ఏది చౌకైనది అనేది. దేనినైతే కొనడానికి ఎక్కువ ధనం ఖర్చు అవుతుందో, ఎక్కువ కష్టం అవసరం అవుతుందో అది ఖరీదైనది. దేన్నైతే కొనడానికి తక్కువ ధనం, తక్కువ కష్టం అవసరం అవుతుందో అది చౌకైనది. కానీ ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు మీ ఎదురుగా ఒక నీటితో నింపిన పాత్ర ఉంది, అలాగే ఒక బంగారపు నాణెం ఉంది. చెప్పండి, ఈ రెండు వస్తువుల్లో అత్యంత ఖరీదైనది ఏది? మీరంటారు దీనిలో చెప్పడానికి ఏముంది, బంగారు నాణెమే అత్యంత ఖరీదైనది అని. ఈ బంగారపు నాణెంతో మీరు ఇటువంటి నీటి పాత్రలు ఎన్నింటినో కొనగలుగుతారు, కాబట్టి అది సరైనదే. మీరు ఆలోచించండి, ఒకవేళ మీరు ఏదైనా నిర్జన ప్రదేశంలో ఇరుక్కుపోయారే అనుకోండి, దాహంతో అల్లాడిపోతున్నారనుకోండి, అప్పుడు ఏది ఖరీదైనది? అప్పుడైతే మీరు ఈ నీటి పాత్ర కోసం మీ జీవితకాలం సంపాదించింది అంతా ఇవ్వడానికి సిద్ధపడతారు. ఎలా అయినా నీటిని పొందాలనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఖరీదైనది లేదా చౌకైనది వస్తువు కాదు, అది పరిస్థితి మాత్రమే. ఇక అవసరం కలిగినప్పుడు ఏదైతే లభిస్తుందో దానికన్నా అమూల్యమైనది ఈ ప్రపంచంలో మరి ఏదీ ఉండదు. రాధాకృష్ణ. ఇది ఒక సూది, ఇక ఇది ఖడ్గం. ఇప్పుడు మీరే చెప్పండి, మీ దృష్టి దేని మీద ఉంటుందో? ఈ రెండు వస్తువుల్లో ఏది అధిక శక్తివంతమైనది, ఏది ఎక్కువ మహత్వపూర్ణమైనది? మీరు చెప్తారు ఖడ్గమే అధిక శక్తిశాలి ఇంకా మహత్వపూర్ణమైనది అని. సరే, ఒప్పుకుంటాను, ఖడ్గం చూడటానికి భారీ రూపంలో ఉంటుంది. ఖడ్గం యుద్ధంలో మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది, శత్రువులను నాశనం చేస్తుంది. కానీ ఖడ్గంతో మీరు ఎప్పుడైనా వస్త్రాలను కుట్టగలరా? మీ పాదానికి ముళ్ళు గుచ్చుకుంటే గనక మీరు దానిని ఖడ్గంతో సరిచేయగలరా? మీరప్పుడు ఖచ్చితంగా సూదిని ఉపయోగించి తీరాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఖడ్గాన్ని పొందిన తర్వాత మీరు ఈ విధంగా ఈ సూదిని పడేయటం సరైనది అంటారా? అదేవిధంగా జీవితంలో సంపన్నులైన మిత్రులను పొందిన తర్వాత మీకున్న ఆ మిత్రులను వదిలిపెట్టేస్తారా? ఎవరైతే సంపన్నులు కారో, ఎవరైతే దరిద్రులో? ఎందుకంటే వారు మీతో పాటు అప్పుడు ఉన్నారు ఎప్పుడైతే మీ దగ్గర ఏమీ లేదో. ఇంకా అవసరం వచ్చినప్పుడు అంటే వారే మీకు సహాయం చేశారు, సంపన్న మిత్రులు కాదు. అందువల్ల ఎవరినైనా ప్రేమించాలి అంటే వారి పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనసు ఆనందంతో చెప్తుంది. రాధాకృష్ణ. ఈ కమల పుష్పాన్ని చూస్తున్నారా మీరు? దీనికి ఒక విశిష్టత ఉంది. నీటి మట్టం ఎంత పెరిగినా ఈ పుష్పం ఎల్లప్పుడూ నీటి మట్టం పైనే ఉంటుంది. దీనికి కారణం ఈ యొక్క కాడ.
ఎలా అయితే నీటి మట్టం పెరుగుతుందో అదేవిధంగా ఈ కాడ కూడా పెరుగుతుంది. అలా ఈ పుష్పాన్ని నీటి మట్టం పైనే ఉంచేలా చేస్తుంది. కానీ ఎప్పుడైతే నీటి మట్టం తగ్గుతుందో ఈ కాడ తగ్గలేదు. ఆ తర్వాత తనతో పాటుగా ఈ పుష్పాన్ని కూడా అది నాశనం చేస్తుంది. మనిషితో కూడా ఇలాగే జరుగుతుంది. ఎలా అయితే మనిషి ధనవంతుడు అవుతూ ఉంటాడో అదేవిధంగా అతని జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి, అతను ఆశలు పెరుగుతూ ఉంటాయి, అతని అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే శ్రేయస్సు తగ్గడం ప్రారంభమవుతుందో అప్పుడు అతని అవసరాలు తగ్గలేకపోతాయి. ఇక అలాగే ఈ కమలంలాగే మనిషి కూడా విరిగిపోతాడు. మరి ఏం చేద్దాం? ఏం చెయ్యాలి ఈ పరిస్థితుల్లో? జీవన ప్రమాణాలను పెంచడం ఆపేస్తారా? అలా అయినా జీవన ప్రమాణాలు పెంచుకోవడంతో పాటు మీ యొక్క ఆత్మశక్తిని పరిపక్వం చేసుకోండి. కష్టకాలం వచ్చినప్పుడు మీరు మీ జీవితాన్ని ఎలా గడపాలి అనేది నేర్చుకోవడం మొదలుపెట్టండి. ఎందుకంటే జీవిత ఘట్టం నీటి మట్టంలాగే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఇక ఇది మీ మీదే ఆధారపడి ఉంటుంది, ఈ రెండిటి మధ్యలో మీరు ఎలా వ్యవహరిస్తారో అనేది. రాధాకృష్ణ. ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద పాపం ఏంటి? కొందరంటారు అసత్యం, కొందరంటారు ద్రోహం, ఇంకొందరంటారు దురాశ. కాదు, ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద పాపం స్త్రీని గౌరవించకపోవటం, స్త్రీ యొక్క గౌరవానికి భంగం కలిగించటం. ఎందుకంటే ఈ అపరాధం కేవలం స్త్రీ యొక్క శరీరానికే కాదు, తన మనసు, తన ఆత్మ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుంది అంటే, ఇలా తప్పు చేసిన వారికి ఎలాంటి దండన విధించాలి అని. కొందరంటారు తన శరీరాన్ని బాధించండి అని, ఇంకొందరంటారు తనని చంపేయండి అని. కానీ ఈ అపరాధానికి దండన విధించే ముందు అసలైన అపరాధి ఎవరు అనేది గుర్తించాల్సి ఉంటుంది. మీరంటారు సులభమైన విషయమే అయితే అని. అదే పురుషుడు ఎవరైతే తన గౌరవాన్ని పాడు చేశాడో. ఏంటి ఇదంతా నిజమే అంటారా మీరు? మిమ్మల్ని మీరు అవమానపరుచుకోవటానికి, మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకోవటానికి అప్పుడప్పుడు స్వయంగా తనే కారణం కావచ్చు కదా? ఆలోచించి చూడండి. గౌరవాన్ని కోల్పోవటం నుంచి కాపాడుకోవటం కొరకు ముందు గౌరవం యొక్క హద్దు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రావణుడు సీతని అపహరించటానికి కారణం సీత అమాయకత్వమే. దాన్ని అడ్డుపెట్టుకుని రావణుడు సీతని ఆ లక్ష్మణ రేఖను దాటించగలిగాడు. కాని అశోకవనంలో అదే రావణుడు సీతని కనీసం ముట్టుకోలేకపోయాడు కూడా. ఎందుకు అంటే రావణుడికి సీతకి మధ్య సీత ఆత్మాభిమానం అనే హద్దుని ఏర్పరచుకుంది. జీవితంలో వద్దు అనటం నేర్చుకోండి. ఎవరైనా మీ గౌరవం అనే హద్దుగీతని దాటుతూ ఉంటే వారిని అక్కడే ఆపటం నేర్చుకోండి. మీ మీద లేచే మొదటి హస్తాన్ని, అలాగే మీ సమస్యని ముందుగా అక్కడే ఆపటం నేర్చుకోండి. ఇక ఆ పురుషుడు కూడా సాహసం చేయడు, తిరిగి మీకు అవమానం చేయటానికి ప్రయత్నించడు కూడా. ఎందుకంటే స్త్రీ జనని, పూజ్యురాలు. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించకండి, మీ సమస్యల్ని మీరే ఎదుర్కోండి. రాధాకృష్ణ. చూస్తున్నారా? లక్షల కోట్ల సంవత్సరాల వరకు ఇది భూగర్భంలో ఉన్న తర్వాత ఇది ఇంత దృఢంగా మారుతుంది. దీన్ని భూగర్భం నుంచి బయటికి తీస్తున్నప్పుడు ఇది అంత ఆకర్షణంగా ఏమీ ఉండదు. శుద్ధి, శ్రమ, నిష్ఠ ఇవన్నీ ఎప్పుడైతే దీనికి సహాయపడతాయో అప్పుడు ఇది వెలుగుని పొందుతుంది. ఇంకా అప్పుడు దీని విలువను అది పెంచుకుంటుంది. ప్రపంచంలో మనుషుల్లో కూడా ఇదే జరుగుతుంది. ఆ మనిషి యొక్క బుద్ధి, మేధస్సు, అనుభవం సంవత్సరాలతో పాటు పెరుగుతూ వస్తుంది. మనం పెరిగిన కాలం, అలాగే ఆ పరిస్థితులు మనలో నూతన ఉత్తేజాన్ని బయటకు తీస్తాయి. ఇలా ఎప్పుడు జరుగుతుందంటే కష్టాల్ని ఎదుర్కొన్నప్పుడు, ద్రోహాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు, అంతేకాకుండా ఇక బాధల్ని ఎదుర్కొన్నప్పుడు. ఒకవేళ మీకు ఈ ప్రపంచంలో ఏదైనా సమస్య ఎదురైనా, కష్టం ఎదురైనా, బాధ ఎదురైనా వాటిని చూసి మీరు భయపడకండి, వాటిని ఎదుర్కోండి. అలాంటి పరిస్థితులే మీకు ఎంతో అనుభవాన్ని కలిగిస్తాయి, మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. రాధాకృష్ణ. ఈ ప్రకృతి ప్రతి ప్రాణిలోనూ భావాన్ని నింపింది. తను స్థిరంగా ఒక చోట ఉండకూడదని, అది ఏదో ఒక పని చేస్తూ ఉండాలని. ఆ భావం ఏమిటంటే ఆకలి. ప్రపంచంలో ప్రతి పశువు, పక్షి, ప్రాణి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి తమ ఆకలిని తీర్చుకోవటానికి. కాని ప్రపంచంలో మిగతా జీవులలాగే మనిషి ఆకలి కడుపు నిండితే తీరుతుందా? ధనం అనే ఆకలిని తీర్చుకుంటూ ఈ మనసు మాయా అనే వలయంలో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. నిజానికి ఈ మాయా వలయం ధనం సంపాదించటం మీదే ఉంటుంది. మీ జీవితాన్ని మీరు జీవించకుండా ఎవరికోసం ఈ ధనాన్ని సంపాదిస్తున్నారు? రాబోయే బాధ కొరకు. చాలా విచిత్రమైన విషయం కదా?
మనం జీవితాన్ని ఆస్వాదించటం ఆపేసి ధనం సంపాదించటంలో పడిపోయి మీ జీవితం యొక్క సుఖాన్ని వదిలేసుకుంటున్నారు. రాబోయే కాలంలో బాధకి మీరు స్వాగతాన్ని పలుకుతున్నారు. మీ సంతానం సంస్కారవంతులైతే వాళ్ళు స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. ఒకవేళ అసంస్కారవంతులైతే మీరేర్పరిచిన ప్రపంచాన్ని కూడా వాళ్ళు నష్టపరుస్తారు. ఒకవేళ జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే జ్ఞానాన్ని సంపాదించండి, ప్రేమని సంపాదించండి, నాతో కలిసి ప్రేమగా పలకండి. రాధాకృష్ణ. జీవితాన్ని రథంతో పోలుస్తారు, కానీ ఎందుకు? ఇప్పుడు మీరందరూ ఏమంటారు అంటే జీవితం కూడా రథంలాగే వెళ్తూ ఉంటుంది కదా అని. కానీ ఒక్కసారైనా ఈ రథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా? రథానికి ముందు అశ్వాలుంటాయి, వెనుక చక్రాలుంటాయి. ఈ అశ్వాలు మీ యొక్క కర్మ, ఇక ఈ చక్రాలు కర్మఫలం. ఈ అశ్వాలు ఎలా అయితే వెళ్తూ ఉంటాయో ఇక చక్రాలు కూడా దాని వెనుక వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీ అశ్వం అంటే మీ కర్మ శుభం సరళమైన మార్గంలో వెళ్తే అప్పుడు మీ యాత్ర ఆనందమయమవుతుంది. దుష్ట ఆలోచనలతో తప్పుడు మార్గంలో వెళ్తే అప్పుడు మీ యాత్ర గుంతల్లో అల్లకల్లోలంగా సాగుతుంది. ఇప్పుడు ఎంపిక మీది. మీరు ఏం కోరుకుంటారు? మీ యాత్ర ఆనందంగా ఉండాలనా లేక బాధగానా? మీ కర్మ అశ్వాలను నియంత్రణలో పెట్టుకుంటే మీ కర్మఫల చక్రాలు సదా మంచి మార్గంలోనే వెళ్తూ ఉంటాయి. రాధాకృష్ణ. ఉత్తమమైన వాళ్ళు ఎవరో చెప్పండి. వస్త్రాల కోసం దారాలు చేసేవారా లేక ఆ దారాలను చేర్చి వస్త్రాలు తయారు చేసేవారా? సంకోచం లేకుండా వస్త్రాలు చేసేవారే. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైనది ఏది? మట్టినంతటినీ సమకూర్చి ఒకే చోట ఉంచేవారా లేక అదే మట్టితో ఒక బొమ్మని అందంగా తీర్చిదిద్దగలిగే ఆ కుమ్మరివాడా? సంకోచం లేకుండా కుమ్మరివాడే. ఇప్పుడు చెప్పండి, ఉత్తమమైన వాళ్ళు ఎవరు? దేవతలా లేక దానవుల దళమా? ఎవరైతే అమృతం పొందటానికి ఈ ప్రపంచాన్ని మొత్తం కుదిపేశారో లేక ఆ మహాదేవుడా? ఎవరైతే దాని నుంచి వెలువడిన విషాన్ని తన కంఠంలో నింపుకున్నారో? ఎటువంటి సంకోచం లేకుండా మహాదేవుడే. అదేవిధంగా ఈ ప్రపంచంలో చిన్న చిన్న మాటల్ని పెద్దవి చేసేవారు శ్రేష్ఠులవ్వరు. కేవలం చిన్న చిన్న మాటలని పట్టుకుని గొడవలకి దారితీయటం చాలానే సులభం. శ్రేష్ఠులు ఎవరు అవుతారు అంటే ఎవరైతే పెద్ద పెద్ద యుద్ధాలని అర్థం చేసుకుని సమాప్తం చేస్తారో. రాధాకృష్ణ.